నిజంగా ఈ రోజుల్లో నిజాయితీగా ఉండటం చాలా తప్పండి. 1000కి 2000 పెట్టుకొని సేల్ చేసుకొని, లేదంటే కస్టమరు లెస్ చేయని అడిగిన తర్వాత రూ. 1000 లెస్ చేసి ఇగో ఇంతకి ఇస్తున్నా అని చెప్పడం అలాంటి వాళ్ళు బెస్ట్. ఈ స్పేస్ సిల్క్ శారీస్ ఎప్పుడైతే మన పేజ్లో పాపులర్ అయ్యాయో ఆఫర్లు ఇస్తున్నానో, సో కొంతమంది ఈ స్పేస్ సిల్క్ శారీస్ మీద బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. కొన్ని పేజెస్ వాళ్ళు స్పెషల్లీ వాళ్ళు నా మీద పడి ఏడుస్తున్నారు. మేమేమో 750కి అమ్ముతుంటే నువ్వేమో 2 సారీస్ 999కి సేల్ చేస్తున్నావు, నా పేజ్కి రిపోర్ట్స్ కొట్టిస్తున్నారంట అని నా పేజ్లో తీసుకున్న కస్టమర్స్ రివ్యూ ఇస్తుంటే వాళ్ళకి వెళ్ళి ఇన్బాక్స్ చేస్తున్నారంట. ఏమని? అవి ప్యూర్ స్పేస్ సిల్క్ కాదు, మీరు ఎలా తీసుకున్నారు, ప్యూర్ స్పేస్ సిల్క్ నా పేజ్లో ఉన్నాయి, అవి అందుకే అంత తక్కువకి వస్తున్నాయి, అది ఇది అని. ఎందుకు మా సోది, ఎదవ సోది? మీ బిజినెస్ మీరు చేసుకోండి, నా బిజినెస్ నేను చేసుకోనివ్వండి. నేను మీ జోలికి వస్తున్నానా, మీ పేరు చెప్తున్నాను, మీ పేజ్ గురించి మాట్లాడుతాను ఎవరి దగ్గరైనా వచ్చి. నాకు తక్కువకి వస్తున్నాయి, నేను ఇస్తున్నాను కస్టమర్స్. మీ ప్రాబ్లం ఏంటి? ఇవి ప్యూర్ స్పేస్ సిల్క్ కాబట్టే ప్రమోషన్స్ కూడా ఇచ్చాను నేను. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు చేసి ప్రమోషన్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏమైనా ఫేక్ రివ్యూస్ ఇస్తారా? పోనీ ఒక కస్టమర్ మోసపోతారు, ప్రతి కస్టమర్ మోసపోరు కదా. ప్యూర్ స్పేస్ సిల్క్ కాకపోతే కొనే వాళ్ళందరూ పిచ్చోళ్ళ. దగ్గర కొన్ని వేల ఆర్డర్స్ పంపించాను నేను. వాళ్ళందరూ పిచ్చోళ్ళ చెప్పండి. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తూనే ఉంటారు. పని పాట ఏముండదా మీకు?